రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ అసలు ఇది నిజంగా ఉంటుందా లేదా ఒక మిత్తా? ఓన్లీ మేకప్ యూస్ చేస్తేనే ఉంటుందా ఆర్ ఓన్లీ యాక్టర్స్కే సొంతమా? మనలాంటి కామన్ పీపుల్కి కూడా రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ వితౌట్ ఎనీ మేకప్ ఉంటుంది అంటే నమ్ముతారా? హలో అందరికీ, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, ఫార్ములేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం మేము పోస్ట్ చేసిన వీడియోస్ వల్ల మీకు స్కిన్ ఇష్యూస్ ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడితే ఎలా యూజ్ అవుతుంది అండ్ ఎలాంటి కాంబినేషన్స్లో వాడాలో మీకు కొంచెమైనా నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాము. సో ఈరోజు ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడడానికి వచ్చేసాం అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ గ్లూటథయోన్, అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దట్ బ్రైటన్స్ యువర్ స్కిన్ లైక్ ఎనీథింగ్. సో ఈరోజు మనం గ్లూటథయోన్ అంటే ఏంటి, అసలు మన బాడీలో ఎలాంటి డ్యామేజ్ జరగడం వల్ల గ్లూటథయోన్ అన్నది యాక్షన్లోకి వస్తుంది అండ్ గ్లూటథయోన్ ఎలా యాక్ట్ చేసి మన స్కిన్ ఇష్యూస్ని రెక్టిఫై చేస్తుంది అండ్ ఎలాంటి కాంబినేషన్స్లో యూస్ చేయాలన్నది మొత్తం తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. జనరల్గా మన బాడీలో మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అండ్ చేసే యాక్టివిటీస్ వల్ల మెటబాలిజం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ మెటబాలిజం అయిన తర్వాత ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో న్యూట్రియంట్స్గా, విటమిన్స్గా కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మన ఆర్గన్స్ అన్ని మంచిగా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ మెటబాలిజం అని ఏదైతే ఉందో అదొక కెమికల్ ప్రాసెస్. సో ఇలా ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వడం, డైజెస్ట్ అవ్వడం, ఈ అన్ని ప్రాసెస్లో ఈ కెమికల్స్లో ఫ్రీ రాడికల్స్ అని కొన్ని కెమికల్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే మన బాడీకి చాలా హార్మ్ఫుల్ అండ్ టాక్సిక్ అనమాట. అలా అని చెప్పి మన బాడీ కూడా ఊరుకుంటుందా? లేదు. డిఫెన్సివ్ మెకానిజంగా యాంటీ ఆక్సిడెంట్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ రాడికల్స్ని క్యాప్చర్ చేసి అవి టాక్సిన్స్గా కన్వర్ట్ అవ్వకుండా వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. బట్ ఒక్కొక్కసారి మనం కంటిన్యూస్గా స్ట్రెస్లో ఉండడం వల్ల, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదా కొంతమందికి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్కి మనం గురవుతాం అనమాట. అంటే ఈ రాడికల్స్కి, ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి ఒక రకమైన ఇంబ్యాలెన్స్ అన్నది క్రియేట్ అవుతుంది. అంటే రాడికల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి బాడీలో, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్లో ఉందని చెప్తారు. ఇలా మన బాడీలో రిలీజ్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్లో గ్లూటథయోన్ అన్నది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి ఒక సూపర్ హీరో అని చెప్పొచ్చు. ఈ రాడికల్స్ లాంటి రౌడీలు వచ్చి మన బాడీని అటాక్ చేస్తున్నప్పుడు గ్లూటథయోన్ ఒక పోలీసులా వెళ్ళి వాటన్నిటిని ఫైట్ చేసి క్లియర్ చేసి మన బాడీని రక్షిస్తుంది అనమాట. సో ఇట్ గోస్ ద సేమ్ వే విత్ స్కిన్ ఆల్సో. సో ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్స్ మన స్కిన్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయో మనకి పిగ్మెంటేషన్ అని, బ్లెమిషెస్ అని, ఇన్ఫ్లమేషన్ అని చాలా కండిషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి స్కిన్ పైన. సో ఇలాంటప్పుడు గ్లూటథయోన్ని ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి న్యూట్రలైజ్ అయ్యి మీ స్కిన్ అన్నది బ్రైటన్ అయ్యి రేడియంట్గా తయారవుతుంది అనమాట. మరి గ్లూటథయోన్ గురించి ఇంత చెప్తున్నాం కదా, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఎస్, ఉంది. సైంటిఫికల్గా గ్లూటథయోన్ ఇస్ ప్రూవెన్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో ఈ గ్లూటథయోన్ అన్నది ఏదైతే ఉందో మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన బాడీలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అండ్ ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తుంది అండ్ ఆల్సో మంచి కాంప్లెక్షన్ ఇస్తూ స్కిన్ టోన్ కూడా ఈవెన్గా అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు మంచి మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో మనం రెగ్యులర్గా కామన్గా వినే ఒక నేమ్ గ్లూటథయోన్ అనమాట. ఎందుకంటే దీనికి అమేజింగ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీ స్కిన్ యొక్క న్యాచురల్ రేడియంట్ టోన్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. బై ద వే, మీకు ఒక సీక్రెట్ చెప్పానా? ఇప్పుడు మన సెలబ్రిటీస్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ స్కిన్ చాలా రేడియంట్గా గ్లో అయిపోతూ హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది. అబ్బా, మనకు కూడా అలాంటి స్కిన్ ఉంటే బాగుంది కదా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఇలా ఆలోచించారా, వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, రాత్రనగా పగలనగా కష్టపడుతూ చాలా లైట్స్కి ఎక్స్పోజ్ అయ్యి యాక్ట్ చేస్తూ ఉంటారు, షూట్స్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ స్కిన్ అన్నది అంత హెల్దీగా ఎలా మెయింటైన్ అవుతుందంటారు? ఎంత మంచి స్కిన్ కేర్ ఫాలో అయినా, ఎంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా, ద మేజర్ సీక్రెట్ బిహైండ్ దేర్ గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ ఇస్ ఐవీ గ్లూటథయోన్. సో వీళ్ళు గ్లూటథయోన్ని ఐవీ డ్రిప్స్గా తీసుకుంటూ ఉంటారనమాట, రెగ్యులర్ సెషన్స్గా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనం నార్మల్గా టాపికల్గా అప్లై చేసుకునే ప్రోడక్ట్స్ చూపించే ఎఫెక్ట్ కన్నా 10 times ఫాస్టర్గా కనిపిస్తుంది ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో. సో చాలా విజిబుల్గా కూడా ఉంటుంది. కానీ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రెగ్యులర్ సెషన్స్ ఎప్పుడైతే మనం ఒకసారి ఆపేస్తామో మళ్ళీ మన స్కిన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది ఎక్స్టర్నల్ స్ట్రెస్ వల్ల. అట్ ది సేమ్ టైం అన్ఈవెన్ టోన్ అన్నది ఉంటుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పర్మనెంట్ కాదు.
అందుకే మనకు ఎలానో అంత హెవీ ఎక్స్పోజర్స్ ఉండవు కాబట్టి మనం కమిటెడ్గా గ్లూటథయోన్ ఉన్న ప్రోడక్ట్స్ని స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకొని వాడితే సరిపోతుంది. మీరు కూడా మీ రెగ్యులర్ డే టు డే లైఫ్లో చాలా వరకు యూవీ రేడియేషన్స్కి అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టయితే మీ స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే. And at ARM Pearl Beauty, we have formulated this beautiful product called as ARM Pearl Beauty's Glutathione Day Cream. So, ఈ డే క్రీమ్ ఏదైతే ఉందో this majorly consists of glutathione along with vitamin E, avocado, mulberries and jojoba అన్నమాట. సో దీనివల్ల మీకు పొల్యూషన్ నుంచి యూవీ రేడియేషన్స్ నుంచి ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది అవ్వకుండా మీ స్కిన్కి ఒక మంచి బ్యారియర్గా హెల్ప్ చేస్తూ చాలా వరకు స్ట్రెస్ అవ్వకుండా మీ స్కిన్ని కాపాడుతుంది అనమాట. మరి గ్లూటథయోన్ సింగిల్గా ఇంత ఎఫెక్టివ్గా ఉందంటే వాట్ ఈస్ ద సినారియో వెన్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ఇట్స్ బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరో అనుకోకండి. దేర్ ఆర్ ఫ్యూ విటమిన్స్ అండ్ కెమికల్స్. వెన్ గ్లూటథయోన్ ఈస్ కంబైన్డ్ విత్ దెమ్ ఇట్ వర్క్స్ ఇన్ సచ్ అ సినర్జీ దట్ ఇట్ బూస్ట్ యువర్ స్కిన్ లైక్ ఎనీథింగ్. సో ఈ రేడియేటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా వరకు బూస్ట్ అయిపోతుంది అనమాట. బట్ మన గ్లూటథయోన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ తన క్లోజెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి కోజిక్ యాసిడ్. So when glutathione is combined with such amazing products, they create a very huge barrier protecting your skin from environmental damage, and at the same time they promote a healthy, radiant, glowing skin. సో ఇప్పుడు మీకు బేసిక్గా డే టైంలోని ఈ యూవీ రేస్ నుంచి పొల్యూటెంట్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా వీ హ్యావ్ ఫార్ములేటెడ్ దిస్ గ్లూటథయోన్ డే క్రీమ్ అనమాట. బట్ అట్ ద సేమ్ టైం మీకు నైట్ టైం కూడా పిగ్మెంటేషన్ అది తగ్గాలి అనుకుంటే వీ వుడ్ సజెస్ట్ యూ ARM Pearl Beauty's నైట్ క్రీమ్ అనమాట. సో ఇందులో మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి కోజిక్ యాసిడ్. సో బేసిక్గా కోజిక్ యాసిడ్ డస్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ వర్కింగ్ ఆన్ హైపర్ పిగ్మెంటేషన్. సో మీకు డే టైంలోని గ్లూటథయోన్ వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం నైట్ టైంలో మీరు ఈ ప్రోడక్ట్ యూస్ చేసినట్టయితే హైపర్ పిగ్మెంటేషన్ ట్రీట్ అవ్వడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. దీన్ని ఎస్పెషల్లీ నైట్ క్రీమ్గా ఎందుకు డిజైన్ చేసాము అంటే కోజిక్ యాసిడ్కి ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్రైనెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సన్ సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అంటే మీరు ఎప్పుడైతే కోజిక్ యాసిడ్ అప్లై చేసుకొని సన్లోకి వెళ్తారో ఇమీడియట్గా ఇచ్చింగ్ అని, ఇరిటేషన్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి పిగ్మెంటేషన్ అన్నది ట్రీట్ అవ్వడానికి ఆప్షన్ ఉండదు. దట్ ఈస్ వై వీ హ్యావ్ ఫార్ములేటెడ్ దిస్ నైట్ క్రీమ్ సో దట్ మీకు కోజిక్ యాసిడ్ బెనిఫిట్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. But still, we would like to suggest you, when you're trying a product, anything that includes kojic acid, first go for a patch test. Elanti skin product aina first go for a patch test. Meeku elanti side effect ledu anpiste, then you can go it and apply it in the required area. One more product that works wonderfully in combination with a glutathione day cream is దిస్ ARM Pearl Beauty స్కిన్ బ్రైట్నింగ్ అండ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అనమాట. సో ఇందులోని హైలోరెనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీనివల్ల మీకు మాయిశ్చరైజేషన్ అనేది లాక్ అయ్యి అట్ ది సేమ్ టైం కోజిక్ యాసిడ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో గ్లూటథయోన్తోని మీరు కాంబినేషన్లో యూస్ చేయడం వల్ల ఒక పక్క మీకు స్కిన్ అన్నది ఈవెన్ టోన్ మెయింటైన్ అవుతుంది అండ్ రేడియంట్గా గ్లోయింగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ప్రోడక్ట్ వల్ల పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, the main hero of all the combinations is this ARM Pearl Beauty's hyaluronic acid moisturizing aqua gel అనమాట. సో మీరు ఈ ప్రోడక్ట్స్లో ఏది చూస్ చేసుకున్నా కూడా కాంబినేషన్లో మాయిశ్చరైజేషన్ వాడడం మాత్రం చాలా ఇంపార్టెంట్, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు చాలా లాంగర్ డ్యూరేషన్ వరకు మాయిశ్చరైజేషన్ అనేది హోల్డ్ అయి ఉంటుంది, అండ్ hyaluronic acid ఈజ్ ది మోస్ట్ పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ ఫర్ ఆల్ ది స్కిన్ టైప్స్. ఈ రోజు వీడియో వల్ల రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఎలా అందుతుందో అర్థమైంది అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నాకు కూడా సెలబ్రిటీస్లా గ్లోయింగ్ స్కిన్ ఉంటే బాగుండు అంటే ఏం చెప్పాలో తెలుసు కదా? తెలీదా? మన గ్లూటథయోన్ అండి. సో నెక్స్ట్ వీడియోలోని ఇంకొక స్కిన్ హీరో గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు స్టే ట్యూన్. దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, ఫార్ములేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్, ARM Pearl Beauty, signing off.